అందరికీ నమస్కారం అండి. మొన్నే చూసాం అసెంబ్లీ సాక్షిగా మరి సినిమా యాక్టరు, హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ ఏ రకంగా మాట్లాడాడు అన్నది. ఏ రకంగా అంటే అతను సైకియాట్రీ పేషెంట్. ఆల్రెడీ సర్టిఫైడ్ సైకియాట్రీ పేషెంట్ అతను. అసలు సైకియాట్రీ పేషెంట్ సర్టిఫైడ్ అన్న వాళ్ళకి అసల అసెంబ్లీలో అడుగుపెట్టడానికి అర్హులు కాదు. ఇన్సేన్ పేషెంట్ ఎప్పుడూ కూడా ఎలక్షన్‌లో పోటీ చేయడానికి కూడా అర్హతగా కూడా ఎప్పుడు కూడా మరి పరిగణించరు. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన, అదేవిధంగా మరి గౌరవనీయులైనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, పీఆర్పీ ప్రెసిడెంట్ అయినటువంటి మరి గౌరవనీయులు చిరంజీవి గారి పైన ఏ రకంగా అసభ్య పదాలు వాడారో మనం కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. దానిపైన నేను మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాలకృష్ణ అభిమానుల చేత నా పైన మరి కామెంట్లు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి నేను ఒకటి అడుగుతున్నా, రామకృష్ణారెడ్డి నేను డైరెక్ట్గా నీతోటి నీ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు సమాధానం చెప్పలేక వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించేటి సమాధానం నీ దగ్గర లేవా? లేవు. అందు గురించి టాపిక్ డైవర్షన్కి వేరే వాళ్ళ చేత మాట్లాడు. అసలు రామకృష్ణారెడ్డి నీకు ఏమైనా కృతజ్ఞతాభావం ఏమన్నా ఉందా? మొన్న ఎలక్షన్లో నీవు గెలవడానికి జనసేన ముఖ్యంగా చిరంజీవి అభిమానులు నీకు ఓట్లేశారు, అది మర్చిపోయావా? కనీసం ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా అసెంబ్లీ సాక్షిగా మరి బాలకృష్ణ వాడు ఈడు ఎవడు అన్నట్టుగా అంటూ ఆయన మాట్లాడుతున్నప్పుడు కనీసం ఖండించలేదు, కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఓట్లేమో చిరంజీవి అభిమానులు, వారి సామాజిక వర్గాన్ని, వారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇవన్నీ కూడా మీకు కావాలి. కానీ వాళ్ళని విమర్శిస్తే మాత్రం నువ్వు మాత్రం స్పందించవు. అంటే ఎంతసేపు కూడా నీ స్వలాభం గురించే చూసుకుంటావు కానీ నీకు ఈ రోజున రాజకీయ భిక్షకి ప్రధాన కారణమైనటువంటి వారి కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో టీఆర్పీ కానీ జనసేన కానీ వాళ్ళ ఓట్లతో నువ్వు గెలిచావు, రాజకీయ భిక్ష పెట్టారు. అటువంటి వ్యక్తులను విమర్శించినప్పుడు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. అంటే నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంతేకాకుండా బాలకృష్ణ అభిమానుల చేత మళ్ళీ నా పైన మళ్ళీ ఆరోపణలు చేస్తూ మరి ప్రెస్ మీట్ పెట్టించావు. అంటే నీ ఉద్దేశంలో బాలకృష్ణ అనే వ్యక్తి ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని అటు చిరంజీవి గారిని అడ్డం వచ్చినట్లు మాట్లాడినా కూడా అది కరెక్టే. అంటే దాన్ని సపోర్ట్గా నువ్వు మాట్లాడించావు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నీ అపోజిషన్, మా నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినా అది బాలకృష్ణ మా పార్టీ చూసుకుంటుంది, దానికి నీకు సంబంధం లేదు. మరి సాక్షాత్తు నీకు ఆ రోజున రాజకీయ భిక్ష పెట్టినటువంటి మరి పార్టీ అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, వాళ్ళ మరి అభిమాన నాయకులైనటువంటి చిరంజీవి గారిని ఆ రకంగా మాట్లాడినా కూడా నువ్వు ఖండించలేదు. మళ్ళీ ప్రతిగా మరి ప్రెస్ మీట్ పెట్టించావంటే బాలకృష్ణ ఏమైతే మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా యథార్థాలని నువ్వు సపోర్ట్ చేసినట్టు. అంటే నీకు ఓట్లేసిన గెలిపించినటువంటి మరి ఆ రోజున పీఆర్పీకి సంబంధించిన వాళ్ళు అవనివ్వండి, ఈ రోజున జనసేనకు సంబంధించిన వాళ్ళు అవనివ్వండి, అటు చిరంజీవి గారి, ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఓట్లేశారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కనీసం కృతజ్ఞత లేకుండా విచారం కూడా వ్యక్తం చేయలేదు ఈ రోజుకే. పైగా ఎదురుదాడి. సరే, రానున్న రోజుల్లో తెలిసి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయా అన్నది. అదేవిధంగా మరి ఈ సైకియాట్రీ లాగా వచ్చి మాట్లాడి, ఒక సైకియాట్రీ పేషెంట్గా వచ్చి మాట్లాడి, ఒక సైకియాట్రీ ఎవరైతే ఉన్నారో సర్టిఫైడ్ సైకియాట్రీ ఆయన మరి మాట్లాడితే ఆ మాటకు సపోర్ట్గా నువ్వు మాట్లాడిన
ఒక పెద్ద సైకో అవ్వాలి. లేదంటే ఒక సైకోని ఆ రకంగా సపోర్ట్ చేసావంటే నువ్వు ఒక పెద్ద సైకో. మరి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రకంగా నువ్వు విమర్శించేవాడు. ఈ రోజున ఒక సైకోని సపోర్ట్ చేసావంటే నువ్వు ఒక పెద్ద సైకో. నువ్వు కూడా నియోజకవర్గంలో అవునులే నీ సైకో చేష్టలన్నీ కూడా తెలుసు కదా, ప్రజలను ఏ రకంగా హింసిస్తున్నావో. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుని కార్యకర్తల్ని కూడా ఏ రకంగా విమర్శించావో అన్నది, అదేవిధంగా ఏ రకంగా హింసించావో అన్నది కూడా తెలుసు కదా. అందుగురించి నువ్వు కూడా ఒక పెద్ద సైకో. ఏదైనా ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు ఏమైతే మరి నువ్వు ప్రతిఫలం పొందావో కనీస కృతజ్ఞత లేకుండా మళ్ళీ బాలకృష్ణ అభిమానుల చేత మీటింగ్ పెట్టి, అంటే బాలకృష్ణ చెప్పింది కరెక్టే అన్నట్టుగా నువ్వు మాట్లాడించావంటే ఎంత కృతజ్ఞత లేని మనిషివా అన్నది అర్థమవుతుంది.